నమస్కారం. ఈరోజు 17వ వార్డుకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి తాను ప్రవేశించి అతను అతని సహచరుల అందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిశ్చయం తీసుకొని వారు రావటం జరిగింది. ఏ పార్టీ టికెట్ మీద అయితే గెలిచామో అవతల వారి పెడుతున్నటువంటి ఇబ్బందులకి పేద బడుగు వర్గాలకు సంబంధించిన వాడైనందువల్ల కొంత ఇబ్బంది పడి పార్టీకి దూరం జరిగిన ఆయన మిత్రులు కానివ్వండి, ఆయన సహచరులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పని చేస్తున్నటువంటి వాళ్ళకి మనం తల ఉంచి ఉండేదానికంటే మనం మన పార్టీలోనే ఉండి వాళ్ళకి సరైన సమాధానం చెప్పటమే సరైన విధానం అనే ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పని చేసేదానికి నిశ్చయం తీసుకొని వాళ్ళు రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఎంతో బలోపేతంగా ఉంది. ఎంతోమంది ఈ పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు మనం ఈ పొరపాటు చేసామా, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మనం తప్పనిసరిగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటమే సరైన విధానం అని చెప్పి ఆ పార్టీ టికెట్తో గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా చాలామంది మళ్ళీ ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అటువంటి వారందరికీ కూడా నేను ఇదే మాట్లాడుతున్నాను. ఆలోచన చేయండి. మీరు గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద, అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎక్కడ కూడా మీకు అన్యాయం జరగలేదు, మీకు ఎటువంటి ప్రమాదము జరగలేదు. మీరు ఉన్నంత కాలము కార్పొరేటర్లుగా పూర్తి బాధ్యత వహించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో జరిగినటువంటి ఈ ఎన్నికల అభిప్రాయాన్ని తేడాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టే ఇబ్బందులకి కానీ, వాళ్ళు పెట్టే కేసులకి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి భయపడి కొంతమంది ఈ పార్టీకి కొంత దూరంగా ఉన్నమాట వాస్తవమైనా వాళ్ళల్లో కూడా ఈరోజు మార్పు వస్తూ ఉంది. ఏదైనా సరే మనం భరించేదానికి సిద్ధపడుతున్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి పేనేటి సుధాకర్ గారే దీనికి ఒక మంచి ఉదాహరణ అని చెప్తూ ఆ సోదరులందరినీ మేము సంతోషంగా తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఉన్న 4 రోజులు ఎవరైతే మనకు ఈ పదవి రావడానికి మనకు దోహదం చేశారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండటం మానవత్వం అని అనిపించుకుంటుందని ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే కార్పొరేటర్లు ఎంతమంది అయితే ఈ పార్టీకి దూరంగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అన్నం పెట్టని చేయిని కరిచి వెళ్ళిపోయి జీవితకాలం మచ్చని మన మీద పెట్టుకునే బదులు నిజాయితీగా మేము ఉన్నామా ఆ పార్టీలోనే ఆ నాయకుడి కింద పనిచేసామని చెప్పుకునే దాంట్లో ఉన్న మంచితనం, ఆ సంతోషం పార్టీ మారినందువల్ల రాదు. అది అవసరానికి ఎవరో ఒకరు చేసేటటువంటి పనులు. అటువంటి ఆలోచనలోకి రానటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఎవరైతే ఈరోజు ఆలోచనలో ఉన్నారో వారందరికీ చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీ కనీసం మీ టర్మ్ ఉన్నంత వరకైనా కార్పొరేటర్లుగా మీరు రాండి. మేమందరం కూడా మీకు తోడుగా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మనం అందరం అండగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీ బోటి వాళ్ళ సహకారం ఎంతో అవసరమని మనవి చేస్తూ అందరినీ కూడా ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మా పెద్ద ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారికి, బొబ్బల సేనకి, నా మిత్రు మన మొత్తానికి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నేను 2012 నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే పనిచేస్తున్నాను. 2021లో నాకు టికెట్ ఇస్తే 4600 ఓట్లు పోల్ అయితే 1200 మెజార్టీతో గెలిపించారు నన్ను జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఆ రోజు అంత భారీ మెజార్టీతో గెలిచిన వార్డు చాలా తక్కువలో నా 17వ డివిజన్ ఒకటి. 70 సంవత్సరాల చరిత్ర తిరగరాశాను నేను. అప్పుడు ఓట్లకి ఎలక్షన్ క్యాంపింగ్ పోయినప్పుడు గల జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు చూసి ఓటేయండి అమ్మ అని అడిగాను. కానీ మేము కొత్త వాళ్ళం కాబట్టి ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి పథకాలు, సంక్షేమ పథకాలన్నీ చూసి మమ్మల్ని 1200 ఓట్ల మెజార్టీతో గెలిపించారు కాబట్టి అన్ని మేము కార్పొరేటర్లు అయ్యాము.
అంతకుముందు మాకు డివిజన్లు కూడా కొత్త అయినా మేము కార్పొరేటర్లు అయ్యామంటే 54 మంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్లే ఆయన చరిష్మా వల్లే మేము అయ్యాము. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందువల్ల అనివార్య కారణాల వల్ల మేము ఒక 6 నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ 6 నెలలు మేము ఎంత నరక వేదన పడ్డామో మాకు తెలిసి అది మా మిత్రులందరూ మా అభిమానులందరూ ముఖ్యంగా మా గోపి కానీ వీళ్ళందరూ కానీ మేము అసలు ఆ పార్టీలో ఉండలేకపోతున్నాము. ఇక మాకు మనసు ఒప్పుకోక మేము జీర్ణించుకోలేక ఈసారి ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మన విజయ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని విక్షంతో ఎన్ని కష్టాలైనా పోరాడి మేము పార్టీని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుంటున్నాం.